జిల్లాలో ఇవాళ్టితో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగుస్తోంది. సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగుస్తుంది. ఎల్లుండి 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు పోలింగ్ జరగనుంది. ఉదయాన్నే మంత్రులతో సీఎం రేవంత్ అత్యవసర జూమ్ మీటింగ్ ఏర్పాటు చేశారు. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు ఏమిటి అన్న విషయంపై ఆరా తీశారు. 8 జిల్లాల్లో నిన్నటితోనే సీఎం ఎన్నికల ప్రచారం ముగిసింది. తన పర్యటన తరువాత అక్కడ ఎలాంటి మార్పులు వచ్చాయని కూడా ఆరా తీశారు. సాయంత్రం వరకు కేటాయించిన జిల్లాల్లోనే ఉండాలంటూ ఇన్ఛార్జ్ మంత్రులకు సూచించారు. 90% మున్సిపాలిటీల్లో గెలుపే లక్ష్యంగా ఇప్పటికే దిశానిర్దేశం చేయడం జరిగింది. మా ప్రతినిధి ప్రభాకర్ సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. ప్రభాకర్, జూమ్ మీటింగ్ ముగిసిందా? ఎలాంటి దిశానిర్దేశం చేశారు నేతలకి సీఎం రేవంత్? రైట్, గంటన్నర పాటు జూమ్ మీటింగ్ జరిగినట్లుగా తెలుస్తుంది. దీంట్లో చాలా కీలకమైన అంశాలు చర్చకొచ్చాయి. సీఎం మంత్రులకు మున్సిపల్ ఎలక్షన్స్ నేపథ్యంలో దిశానిర్దేశం చేశారు. 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు సంబంధించి పరిస్థితి ఎలా ఉంది, ఎలా ప్రచారం సాగింది, ప్రచారంలో మీరు ఎదుర్కొన్న అనుభవాలు ఏంటి, ఎలా ఫీడ్బ్యాక్ ఎలా ఉంది అనే అంశాలను సీఎం ప్రధానంగా ప్రస్తావించినట్టు తెలుస్తుంది. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ సీఎం ఒకటే అంశాన్ని ఫోకస్ చేశారు. జీరో రెబెల్స్ స్ట్రాటజీగా వెళ్ళాలి అని చెప్పారు. సో జీరో రెబెల్స్ ఎక్కడ కూడా కొన్ని చోట్ల మినహా చాలా తక్కువ చోట్ల 5% కన్నా తక్కువ చోట్లనే రెబల్స్ కంటెస్ట్ చేశారు. సో అది కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్గా మారనున్నట్టుగా మంత్రులు చెప్పినట్టుగా తెలుస్తుంది. దాంతోపాటుగా రైతు భరోసాకు సంబంధించి రైతు భరోసాను విడుదల చేయనుంది ప్రభుత్వం. సో అది ఈరోజు రేపట్లో రైతు భరోసా పడే అవకాశం ఉంది. సో దీనికి సంబంధించి కూడా సీఎం డిస్కస్ చేసినట్టుగా తెలుస్తుంది. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ప్రధానంగా కార్పొరేషన్స్ని ఫోకస్ చేసింది. కరీంనగర్, నిజామాబాద్, అట్లాగే మహబూబ్ నగర్ ఇట్లాంటి కార్పొరేషన్స్ ఎట్లా ఉంది అక్కడ ఇన్ఛార్జ్ మంత్రులతో కూడా సీఎం మాట్లాడారు. దాంతోపాటుగా ఒక్కో పార్లమెంట్ సెగ్మెంట్కి ఒక్కో మంత్రిని ఇన్ఛార్జ్గా వేశారు. సో ఆ పార్లమెంట్ పరిధిలోని మున్సిపాలిటీస్ ఏ రకంగా ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ పట్ల జనాల్లో ఏ రకమైన ఫీడ్బ్యాక్ ఉంది, సీఎం సభలు నిన్న భూపాలపల్లి సభతో సీఎం మీటింగ్స్ అన్నీ కూడా ముగిసిన నేపథ్యంలో సో ఈ రోజుతో ప్రచార పర్వం ముగుస్తుంది. సో ఎట్లా ఉంది, ఇప్పటివరకు వచ్చిన రెస్పాన్స్ ఎలా ఉంది అనే దానిపైన సీఎం పూర్తి స్థాయిలో డీటెయిల్స్ తెలుసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ దాదాపుగా 80 to 90% మున్సిపల్ స్థానాలను కైవసం చేసుకుంటుంది అనేది సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. సర్వేలన్నీ కూడా దాదాపు 80 నుంచి 90% వరకు మున్సిపాలిటీలు వస్తున్నట్లుగా సర్వేలు చెప్తున్నాయి. సో గ్రౌండ్ రియాలిటీ కూడా అలానే ఉండాలి. ఈ 2 రోజులు కూడా ప్రచారం ఈ రోజుతో ముగుస్తున్నప్పటికీ కూడా ఇక పోల్ మేనేజ్మెంట్కి సంబంధించిన వర్క్స్ అన్ని కూడా మంత్రులు అక్కడి ఇన్ఛార్జ్లకు అప్పగించాలి. మంత్రులు కూడా ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేసుకోవాలి. ఈరోజు హైదరాబాద్ ఇన్ఛార్జ్లందరూ హైదరాబాద్ చేరుకున్నప్పటికీ కూడా హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా మానిటర్ చేసుకోవాలి స్థానిక నాయకులతో అనేదైతే సీఎం చెప్పారు. దాంతోపాటుగా పోలింగ్ శాతాన్ని పెంచడానికి కూడా అందరూ వచ్చి ఓటేసేలాగా కూడా మోటివేట్ చేయాలి అనే అంశాన్ని కూడా ప్రస్తావించారు. దాదాపు గంట నుంచి గంటన్నర సేపు జూమ్ మీటింగ్ జరిగినట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్.